ఆక్వా సాగులో రికార్డు స్థాయి ఎగుమతులు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో రొయ్యల రైతులకు మాత్రం పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఎదురవుతోంది. ఈ తరుణంలో ఇప్పుడు ఫీడ్ ధరల పెంపు వ్యవహారం ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముడి పదార్థాల ధరలు పెరిగాయన్న సాకుతో రొయ్యల ఫీడ్ కంపెనీలు వనామీపై కిలోకు 8 రూపాయలు, టైగర్ రొయ్యలపై 10 రూపాయల వరకు ఏకపక్షంగా ధరలు పెంచేసి రైతుపై అదనపు భారాన్ని మోపాయి. దీనిపై అప్సడా మరియు ఆక్వా రైతుల సలహా కమిటీ మధ్య సచివాలయంలో జరిగిన సమావేశం అత్యంత వేడిగా సాగింది. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు 30% పెరిగాయని, కిలో మేత ఉత్పత్తికి 4 రూపాయలు విద్యుత్ కి ఖర్చవుతోందని ఫీడ్ తయారీదారులు సమర్థించుకుంటుంటే ₹1 పెంచినా సహించేది లేదని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ముడిసరుకుల ధరలు తగ్గినప్పుడు ఏ ఒక్క కంపెనీ కూడా ధరలు తగ్గించలేదని, ఇప్పుడు ఒకేసారి భారీగా పెంచితే సాగు కొనసాగించలేమని రైతు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు ఈ సమస్య తీవ్రతను గమనించిన ప్రభుత్వం రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారుల ప్రతిపాదనలపై 2 రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరి సీఎం సమక్షంలో జరిగే భేటీలో రైతులకు పూర్తి న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.